రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ల వివాహం ఈ నెల 12న జరగనుంది. వీరి వివాహం అంశం ప్రతిరోజు వార్తల్లో నిలుస్తూనే ఉంది. ముంబైలో జరగనున్న ఈ హై ప్రొఫైల్ వెడ్డింగ్కు ముందు చాలా ప్రీ వెడ్డింగ్ ఈవెంట్లు జరిగాయి. ఇదిలా ఉండగా అనంత్ రాధికాల వివాహానికి ముందు అంబానీ కుటుంబం మహారాష్ట్రలోని తానేలో బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం గ్రాండ్గా సామూహిక వివాహాలను నిర్వహించింది. ముంబైకి 100 కిలోమీటర్ల దూరంలోని పాల్ఘర్ ప్రాంతానికి చెందిన 50 మందికి పైగా నిరుపేద జంటలకు అంబానీ కుటుంబం సామూహిక వివాహ కార్యక్రమాన్ని నిర్వహించింది. తానేలోని రిలయన్స్ కార్పొరేట్ పార్క్లో వివాహ వేడుక జరిగింది. ఏదో తూతూ మంత్రంగా పెళ్లిళ్లు చేసినట్టు కాకుండా సాంప్రదాయబద్ధంగా వేద మంత్రోచ్చరణల మధ్య ముఖేష్ నితా దంపతులు వివాహాలు జరిపించారు. ముఖేష్ నితా అంబానీతో పాటు పెద్ద కుమారుడు ఆకాష్ అంబానీ, శ్లోకా మొహతా దంపతులు, కుమార్తె ఈషా అంబానీ, అల్లుడు అనంత్ పిరమాల్ ఈ కార్యక్రమంలో స్వయంగా పాల్గొన్నారు. ప్రతి జంటకు మంగళసూత్రం, పెళ్లి ఉంగరం, ముక్కుపుడకతో సహా బంగారు ఆభరణాలను బహుమతిగా అందజేశారు. వధువులకు కాలి ఉంగరాలు, వెండి ఆభరణాలు అందజేశారు. అదనంగా ప్రతి వధువుకు 1.1 లక్ష చెక్కులను అందజేశారు. ప్రతి జంటకు సంవత్సరానికి సరిపడా కిరాణా సామగ్రి, గృహోపకరణాలు బహుమతిగా అందించారు. ఇందులో 36 రకాల నిత్యావసర వస్తువులు, పాత్రలు, గ్యాస్ స్టవ్, మిక్సర్, ఫ్యాన్ వంటి విద్యుత్ వస్తువులు ఉన్నాయి. మరోవైపు ఈ నెల 12న అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ల వివాహం జరగనుంది. ఈ నెల 14వ తేదీ వరకు 3 రోజుల పాటు పెళ్లి వేడుకలు నిర్వహించనున్నారు. ఇప్పటికే 2 ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ను అట్టహాసంగా నిర్వహించడం తెలిసిందే. గుజరాత్లోని జామ్నగర్లో నిర్వహించిన వేడుకకు ప్రపంచ దిగ్గజాలను ఆహ్వానించారు.